వ్యవసాయంలో ఎన్నో రకాలైన ఆటుపోట్లను ఎదుర్కొనే అన్నదాతలు ఎప్పటికప్పుడు సరికొత్త వంగడాలకై అన్వేషణ సాగిస్తుంటారు. చీడపీడలను తట్టుకునే రకాలు, అధిక దిగుబడినిచ్చేవి, తమ ప్రాంతానికి అనుకూలించేవి, మార్కెట్ డిమాండ్ ఎక్కువగా ఉండే సన్న రకాలను ఆయా సీజన్లలో తమ పొలాలకు అనుకూలంగా ఉంటాయో లేదోనని ముందుగా పరిశీలించుకొని అనువుగా ఉంటే ఎక్కువ మొత్తంలో సాగు చేయటం చేస్తూ ఉంటారు. అలా నేరుగా పరిశోధనా స్థానాల నుంచి కొత్త రకాలను తీసుకొచ్చి ప్రయోగాలు చేసిన అనంతరం సత్ఫలితాలు వచ్చిన రకాలను తోటి రైతులకు పరిచయం చేసే అభ్యుదయ రైతునే ఇప్పుడు మీరు చూడబోతోంది. రబీలో సాగు చేసిన ఒక 2 రకాలు మంచి ఫలితాలు ఇచ్చాయంటున్న ఆ రైతు అనుభవాలను చూసేద్దాం రండి. మరి వరి పొలం మధ్య నుంచి ఇటుగా నడిచి వస్తున్న ఈ రైతు రవిరాజా నాయుడు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఆంధ్రానగర్ గ్రామంలో వ్యవసాయంపై మక్కువతో సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలి 13 ఏళ్లుగా ఈ రంగంలో స్థిరపడ్డారు. వరిలో రైతులంతా మరిచిపోయిన మానేరు సోనా అనే పాత రకం నుంచి గత ఏడాది ఖరీఫ్లో మంచి దిగుబడులు సాధించి ఆ రకం ప్రాముఖ్యతను అందరికీ గుర్తు చేశారు. అలా ఖరీఫ్లో మానేరు సోనా అంటే జేజీఎల్ 3828తో పాటు మార్టేరు సాంబా MTU 1224 రకాలను 6 ఏళ్లుగా సాగు చేస్తూ ఎకరాకు 35 క్వింటాళ్ల దిగుబడులు సాధిస్తున్నారు. కాగా ప్రస్తుత రబీలో 2 రకాలను సాగు చేశారు. అవి జేజీఎల్ 3844, NLR 3354. వీటిలో జేజీఎల్ 3844 జగిత్యాల సాంబా అనే రకం తెలంగాణ అంతటా ప్రాచుర్యం పొందిన రబీ రకం కాగా నెల్లూరు, తిరుపతి, ఇతర రాయలసీమ జిల్లాల్లో సైతం మంచి దిగుబడి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ రకం నుంచి రైతులు ఎకరాకు 33 నుంచి 34 క్వింటాళ్ల వరకు దిగుబడులు సాధిస్తున్నారు. అయితే తన పొలంలో కాస్త చౌడు ఉండటంతో 31 క్వింటాళ్లకు దిగుబడి తగ్గదంటూ ధీమాగా చెబుతున్నారు ఈయన. నేను 2003 నుంచి 2007 వరకు మలేషియా, సింగపూర్ ఈ 2 దేశాల్లో సాఫ్ట్వేర్ ఒరాకిల్ అడ్మినిస్ట్రేటర్గా జాబ్ చేసి 2009లో మానేసి ఇక్కడికి వచ్చి వ్యవసాయం మీద ఇష్టంతో వ్యవసాయం మొదలుపెట్టి చేస్తున్నాను. ఈ 13 సంవత్సరాల నా వ్యవసాయ అనుభవంలో మొదటి 3 సంవత్సరాలు లావు రకాల మీద చేసాము. గడిచిన 9 సంవత్సరాలుగా కేవలం సన్న రకాలు మాత్రమే పండిస్తున్నాం మేము. సన్న రకాల్లో ఇప్పుడు ప్రస్తుతం మీరు ఇది చూసింది NLR 3354 ధాన్యరాశి అనే రకం. ఇప్పుడు నేను ఇది 2 ఖరీఫ్లు చూశాను. ఇది చూస్తే ఇది 3వ రబీ పంట. అంటే ఇప్పుడు మొత్తం 5 పంటలు చూశాను నేను దీని కాల పరిమితి 125 రోజుల నుంచి 130 రోజుల లోపే. ఈ కాల పరిమితిలో ఈ సంవత్సరం గమనించింది ఏంటంటే 30 నుంచి 32 క్వింటాల దిగుబడి వస్తుంది ఈ రకం. అయితే ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి ఈ 2 నెలల్లో డే టెంపరేచర్ అంటే పగటి ఉష్ణోగ్రతలు తక్కువ ఉండటం వల్ల కాల పరిమితి ఈ సంవత్సరం పెరిగింది. 3844 రబీకి రాజులాగా చెప్తాం దాన్ని మేము. 32 క్వింటాలు తగ్గకుండా దిగుబడి వస్తుంది. ఎటువంటి తెగుళ్ళు లేకుండా, పడిపోకుండా, 1000 గింజల బరువు 13.5 నుంచి 14.5 గ్రాముల బరువుతో, మంచి భూములు అయితే 15 గ్రాములు కూడా వచ్చింది. అటువంటి రకం మేము డిసెంబర్ 1కు నాటినా, జనవరి 1కు నాటినా, ఎప్పుడు నాటినా 135 డేస్లో వచ్చేది. ఈసారి అది 150 డేస్ అయింది. ఈ 3354 కూడా ఈసారి కొద్ది కాల పరిమితి 10 రోజులు పెరిగింది. మేము పొలం నాటేటప్పుడు 75 కిలోల DAPలో 15 కిలోల పొటాషు, MOP మ్యూరేట్ ఆఫ్ పొటాషు, ఒక 15 కిలోల యూరియా కలిపి వేసాను. తర్వాత మళ్ళీ ఒక 18 రోజుల తర్వాత మళ్ళీ ఒక 45 కిలోల యూరియాలో ఫార్ములా 7 సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఈ 3 కలిపి అప్లై చేశాను. మళ్ళీ 40 నుంచి 45 రోజుల మధ్యలో మళ్ళీ ఒక 40 కిలోల యూరియాలో మళ్ళీ యూమిక్ యాసిడ్, మళ్ళీ ఒక 15 కిలోలు 20 కిలోల మధ్యలో MOP మ్యూరేట్ ఆఫ్ పొటాషు ఈ 2 కలిపేసాను. రబీలో కూడా 2 సార్లే అంటే 45, 40, 85 కిలోలు మాత్రమే యూరియా వేసాను నేను. ఇంక అంతకన్నా ఎక్కువ వేయలేదు. ఎందుకంటే నాకు అంతకన్నా అవసరం రాలేదు ఈ రకానికి. స్థూల పోషకాలు ఎట్లయితే అందిస్తామో అట్లాగే ద్వితీయ పోషకాలైన CMS, ముఖ్యంగా సూక్ష్మ పోషకాలు తప్పకుండా సాయిల్ అప్లికెంట్లో ఇస్తాను. ఒకసారి తప్పకుండా స్ప్రే చేస్తాం. నాటిన తర్వాత ఒక 20 రోజులకి ఫెనోస్కిక్ 1, హెక్సాకోంజోల్ 2 స్ప్రే చేశాను. బిర్రు పొట్ట మీద తెల్లకంకి రాకుండా NCPO, టిబుకోంజోల్ ఈ 2 కలిపి వాడాను. NLR 3354 ధాన్యరాశి అనే రకం నెల్లూరులో రూపొందించబడ్డ రకమే అయినప్పటికీ ఆశ్చర్యంగా నెల్లూరు, చిత్తూరు ప్రాంతాల్లో అంతగా ఆమోదం పొందలేదని, అయితే తెలంగాణ జిల్లాల్లో మాత్రం తక్కువ ఎరువుతోనే చేను పడిపోకుండా
మంచి గింజ బరువుతో అంది రావటం ఈ రకం ప్రత్యేకత అని చెబుతున్నారు ఈయన. ఈ రకం ప్రత్యేకతలు మాట్లాడుకుంటే స్వల్పకాలిక రకం. 1000 గింజల బరువు, 13.5 గ్రాముల బరువుతో గింజ నాణ్యత, ఎటువంటి పొట్ట తెలుపు లేని రకం, అసలు పడిపోవటం అంటూ లేదండి. ఇక దీనికి ఇప్పుడు నేను 5 పంటలు సాగు చేస్తే, ముఖ్యంగా రబీ పంటల్లో ఇది 3వ పంట కాబట్టి మొదటి సంవత్సరం నాకు 32 క్వింటాలు వచ్చింది. లాస్ట్ టైము 31 క్వింటా వచ్చింది. ఈ సంవత్సరం 30, 31 ఈ మధ్యలోనే రావచ్చు. పైరును చూస్తే అట్లాగే అనిపిస్తుంది. ఉల్లికోడు స్టార్టింగ్ డేస్లో ఏ రైతు అయినా ఇబ్బంది పడేది ఉల్లికోడు సమస్యతో. నాటిన దశలో ఉల్లికోడు సమస్య లేదు, కొంకి తెగులు, అగ్గి తెగులు అసలు రాలేదు. వేరుకుళ్ళు రోగం కానీ, ఎండాకు తెగులు కానీ అది కూడా మేము అసలు ఇప్పుడు ఈ 3 పంటల్లో గమనించలేదు, అసలు అది కూడా ఏం రాలేదు. ఈ ఇన్ని ప్రత్యేకతలు ఉన్న దీనికి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. దీని ప్రథమ ప్రతికూలత మాట్లాడుకోవాలంటే ఈ సంవత్సరం బట్టి ఫోటో సెన్సిటివిటీ ఉందేమో అనుకుంటున్నాం. ఫోటో సెన్సిటివిటీ అంటే డిసెంబర్లో నాటితే ఓ 10-15 రోజులు కాలపరిమితి పెరుగుతుంది. అదే మీరు జనవరిలో నాటితే ఎప్పుడు నాటినట్టు 125 to 135 డేస్లో వస్తుంది. ఇక మేము అనుకోవటం ఫోటో సెన్సిటివ్ ఉందేమో అనుకుంటున్నాం. ఉంటే అది ఒక డ్రాబ్యాక్ కానీ చెప్పుకోవాలి, అది ఒక ప్రతికూలతే అనుకోవాలి. ఇక దీని రెండో ప్రతికూలత గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఈశాన్య ఋతుపవనాల మీద ఆధారపడిన ప్రాంతాల్లో ఇది అంత ప్రజామోదం పొందలేదు. 3844 లాగే ఇది కూడా ఖరీఫ్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది అసలు సూట్ అవ్వట్లేదు మాకు. ఎందుకంటే ఖరీఫ్లో పడిపోతుంది, దిగుబడి రావట్లేదు, విపరీతమైన ఎండాకు తెగులు. ఖరీఫ్కి మాత్రం JGL 3828 మానేర్ సోనా, మార్టేర్ సాంబా 1224, రబీలో 3844, 3354 ఈ 4 రకాలు ఇప్పటి వరకైతే ఖరీఫ్ 2, రబీకి 2 చూసాము. ఇంకా 4 రకాలు ఉన్నాయి. అవి తొందరలోనే వాటి గుణగణాలు కానీ, వాటి దిగుబడి కానీ ఇవన్నీ మార్కెట్లో నిలబడాలి ఏంటనేది ఇంకా నేను 2-3 పంటలు చూసి కానీ నేను చెప్పలేను. తోటి రైతులకి నేను ముఖ్యంగా సలహా ఇచ్చేది ఏంటంటే సార్, నీటి పారుదల ప్రతి పంట కూడా నేను ఆరుదళ్ళుగానే వారిస్తాను. ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం, యూరియా వేసి దిగుబడి తీసుకోవడం అనేది కేవలం దురాశ, అత్యాశ, రైతు అవగాహన లేకపోవటం. యూరియా ఎట్టి పరిస్థితుల్లోనూ ఖరీఫ్ అయితే ఒక 60-70 కిలోలు మించి వేయకూడదు. రబీ అయినా కూడా ఒక 80-85 కిలోలు మించి అవసరం లేదు. ఇప్పుడు నేను నా చౌడు భూమేనండి, ప్రతి సంవత్సరం జీలుగు వేసుకుంటాను నేను. వీలైతే ఎర్రమట్టి దోలుతాను, అడపాదడపా దొరికినప్పుడు నల్లమట్టి దోలుతాను. జీలుగ మాత్రం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వేస్తాను నేను. యూరియా వేసి దిగుబడి సాధించాలనుకోవటం కన్నా కూడా భూభౌతిక స్థితి పెంచుకోవాలి.